హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత చెక్లను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 2019 మంది లబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడత ఆర్థిక సాయం 20.19 కోట్లు జమ చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి నేరుగా 12 మంది చెక్కులు అందుకోగా మిగతా వారికి వారి ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన 70,122 ఇండ్లకు గాను తొలి విడత 1,00,000 సహాయం కింద ఈ మొత్తాన్ని అందజేసినట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,500 ఇళ్ల నిర్మాణం మొదలైందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. బేస్మెంట్, గోడలు, పైకప్పు ఇలా దశల వారీగా పనులు పూర్తి చేసుకునే లబ్ధిదారులు వివరాల నమోదుకు అధికారుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వారే నిర్మాణం ఫోటోలు తీసి మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసిన ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. మిగతా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని అధికారులు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని పొంగులేటి తెలిపారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.